80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలు 10,000 ఎకరాలు 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతులు లేడు. నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను ఆలంపుట్టు గద్వాల పాదయాత్ర పెట్టాను. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. సరే కొట్లాడుతూ పోయినాం, ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు, సందర్భం కలిసి వచ్చింది, తెలంగాణ అదృష్టం బాగుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదంతా కూడా మీకు అన్నముందు జరిగిన చరిత్ర, ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఇది ఏం కొత్త స్టోరీ కాదు, కల్పిత కథ కాదు, పుట్టించి చెప్పేది కాదు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. చాలాసార్లు చెప్పేది నేను, వందల ఉపన్యాసాల్లో చెప్పాను. అది ప్రూవ్ టు బి కరెక్ట్.